వెల్కమ్ బ్యాక్ నాగజ్యోతి న్యాచురల్ టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజైతే మేము ఒక చోటుకి వెళ్తున్నాము. ఎక్కడికంటే వీడియో లాస్ట్ దాకా చూడండి. అంటే మధ్యలో చెప్తాను, లాస్ట్ దాకా కాదు, మధ్యలో చెప్తారన్నమాట. వీడియో అయితే కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మాతో మా మరిది వాళ్ళు వస్తున్నారనమాట. వాళ్ళిద్దరూ మా పిల్లలతో కలిసి ఫ్యామిలీగా వెళ్తున్నాము. ఎప్పుడు బైక్ మీద వెళ్ళిపోయే వాళ్ళం. ఈసారి అయితే ఆటోలో వెళ్తున్నాము. ఆటో ఎవరిదో కాదండి, మాకు తెలిసిన వాళ్ళదే, అన్నయ్య అవుతాడు. అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన అనమాట. ఎండ మాత్రం ఫుల్గా ఉంది. అసలు ఎండాకాలమా అనిపిస్తుంది, వర్షాకాలంలానే లేదు. మా అన్నయ్య ఇక్కడ సరదాగా కామెడీ చేస్తున్నాడు. బయట వాళ్ళతో వెళ్తే ఏదో డబ్బులు ఇచ్చారా వచ్చామా అన్నట్టుండిద్ది. అదే మనకు తెలిసిన వాళ్ళతో ఇలా ఉంటే కనుక వాళ్ళతో షేర్ చేసుకుని వెళ్తే చాలా హ్యాపీగా అనిపించిద్ది. అసలు జర్నీ చేసినట్టు అనిపించదు, బోర్ కొట్టదనమాట. వాళ్ళు సరదాగా మాట్లాడుతూ ఉంటారు, మనము ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం కదా. చక్కగా డ్రైవింగ్లో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదనమాట వాళ్ళకు కూడా. అసలు వెళ్ళేది ఎక్కడికంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి బొమ్మ నిమజ్జనం చేయడానికి వెళ్తున్నారు. అసలు మేము వెళ్ళే వాళ్ళం కాదు, మా అన్నయ్య, మా మరిది, బావ వీళ్ళే వెళ్ళేవాళ్ళు. సడన్గా ప్లాన్ చేంజ్ అయ్యి ఆటో ఉంది కదా రా అన్నారు. మేమైతే లేదులే, జర్నీలు చేయలేము పిల్లలతో, ఎంతైనా రిస్క్ కదా అని మేము ఆగిపోయాము. నా దగ్గర ఏంటంటే తను వస్తుంది కదా నువ్వు రావేంటి అన్నారు. తన దగ్గరేమో జ్యోతి వస్తుంది కదా నువ్వు రావేంటి అని చెప్పి తన దగ్గర అన్నారు. ఒకళ్ళ దగ్గర ఒకలా మాట్లాడి ఫైనల్గా అయితే మమ్మల్ని ఇద్దరిని రప్పించారు. ఈ బ్రిడ్జ్ మీకు తెలుసా? అదేనండి, జయ జానకి నాయక మూవీలో హంసల దేవి దగ్గర బిట్ వచ్చింది కదా, అదే వంతెన మీద ట్రావెల్ అవుతున్నట్టు, ఉల్లిపాలెం వంతెన అనమాట. ఇదే ఆ వంతెన. మాకైతే హంసల దేవి దగ్గరగానే ఉంటుంది అనమాట, వెళ్ళడానికి కూడా త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇంకా మేమైతే ఒక గుడి దగ్గర అయితే కుసేపు కూర్చున్నాము, చాలా ఎండగా ఉందని. ఇంకా మా బావ చదువుకోకుండా క్లాస్ లెగ్గొట్టిన కాలేజ్ ఇదేనమాట. ఇంటర్ డిగ్రీ ఇక్కడే కంప్లీట్ చేశాడు, ఇక్కడే చదువుకున్నాడు మొత్తం అంతా. వెళ్ళేం కొత్తలో మా బావ నేను బండి మీద అలా వెళ్తుంటే చెప్పేవాడు ఇదే మా కాలేజ్ అని. అబ్బా, మా బావ చదువుకున్న కాలేజా ఇది అనుకునేదాన్ని. ఇంకా స్టార్ట్ అయిపోయాం మేము అక్కడ నుంచి. నిమజ్జనాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట, ఒక్కొక్కటి. ఎక్కువ శాతం 9వ రోజే నిమజ్జనం చేసేస్తున్నారు. ఇంకా మా ఊరికి అయితే దగ్గరికి వచ్చేసాము. రోడ్లు అయితే చాలా దారుణంగా ఉంటాయి, అసలు రోడ్ల గురించే భయపడతాను రావడానికి. ఇంకా ఇదైతే మా ఊరి చెరువు అనమాట. ఒక్కటైనా తీసుకుందాం అనుకుంటా తామర పువ్వు నా పెళ్ళైనప్పటి నుంచి, కానీ ఇప్పుడు దాకా ఒక్కటి కూడా తీసుకోలేదు. ఇంకా ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు వ్యూ అనమాట, చాలా బాగుంటుంది. అసలు ఎదురుగా చెరువు ఉంటుంది, చేపల చెరువు అనమాట ఇది. వాళ్ళు పాడుకుంటారు కానీ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఇది మా అత్తయ్య వాళ్ళ ఇల్లు, మా ఇల్లు కూడా. మా అత్తయ్య వాళ్ళు ఏంటంటే ప్లేస్ అనేది ఏది వదలరు, ఏదో ఒక మొక్కలు పెంచుతూనే ఉంటారు, కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ. వాళ్ళు ఇంకా అసలు బయట కొనుక్కోరు. బయట వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి వస్తారు, ఇంట్లోనే అన్ని పండించుకుంటారు, ఇంట్లోయే వండుకుంటారు అనమాట, ఎలాంటి కెమికల్స్ లేకుండా చక్కగా. ఇంకా మేము వచ్చామని మా అత్తయ్య వాళ్ళు అయితే కొబ్బరి బొండాలు కొట్టారనమాట. మా మావయ్య అయితే టేస్ట్గా ఉంటాయి కానీ కొంచెం వాటరే ఉంటాయి అనమాట. కాయ అయితే తయారవ్వాలి, చిన్న సైజే. మా ఊడు ఏంటంటే నా కాయ అని చెప్పి లాక్కెళ్ళిపోతున్నాడు, ఇవ్వమంటే ఇవ్వట్లేదు. చూడ్డానికేమో కూతే ఉంటాడు కానీ మా పెద్దోడు ఏది చేస్తే కూడా మా చిన్నోడు అదే చేస్తాడు, అన్ని వంతులుగా వెళ్తాడు కావాల్సిందే అని. ఇంకా తినేటప్పుడు వీడియో తీస్తున్నాను కదా, మా ఖుషికి ఏంటో కొత్తగా అనిపించి కెమెరా ముందుకెళ్ళి అలా లాగుదామని చూస్తున్నాడు. అసలు ఎంత దూల పిల్లాడంటే, ఎంత అల్లరోడంటే. వీళ్ళతో వీడియోలు తీస్తున్నానంటే అసలు నాకే అమ్మో అనిపిస్తుంది. పిల్లలున్న వాళ్ళు వీడియోలు చేయాలంటే చాలా కష్టం. ఇంకా అన్నం తినేసిన తర్వాత కొబ్బరి పట్టుకున్నాను. అన్నం తినక ముందు పట్టుకుంటే మళ్ళీ అన్నం తినలేను, అందుకే అయితే ఇప్పుడు కొబ్బరి తింటున్నాను. అసలు చాలా బెనిఫిట్స్ ఉంటాయి జుట్టు పెరగడానికి, రీజన్ కూడా కొబ్బరి చాలా బాగుండిద్ది. అసలు మేము వచ్చామని ఇంకా మా అత్తయ్య పకోడీ ప్రిపేర్ చేస్తుంది. జర్నీ చేసిన తర్వాత అన్నం తినడమే కష్టం, ఇంక ఇవన్నీ చేయాలంటే అసలు అవ్వదు, తినబుద్ధి కాదు. అయినా కానీ మా అత్తయ్య ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది మేము వచ్చామని. ఇంకా సాయంత్రం పనంతా కంప్లీట్ చేసుకుని ఒక మురికి బట్టలు వేసుకుని ఏదో అలా ఉండేవి, ఊరేగింపుకి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. ఎంత రెడీ అయినా కానీ మళ్ళీ ఏదో ఒకటి పూసేస్తారని నార్మల్గానే వెళ్ళిపోయాము. ఇంకా పోలీస్ వాళ్ళు అయితే వచ్చి గణపతి నిమజ్జనం అప్పుడు రూల్స్ అని చెప్పేసి వెళ్ళారనమాట. డాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా మా బావ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా డాన్స్ అయితే చేస్తూనే ఉన్నాడు. నిజం చెప్పాలంటే మా బావ వేసే డాన్స్ నాకు బాగా నచ్చింది, భలే చేస్తాడు. ఏదో మా బావ గురించి గొప్ప చెప్తున్నానని కాదు, మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పేసేయండి. ఇంకా ఈ వీడియోలో నేను మా ఇంటికాడ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇక్కడ దాకా ఊరేగింపు వచ్చినంత వరకు కూడా మొత్తం కవర్ చేస్తున్నాను. మీరు మాత్రం వీడియో లాస్ట్ దాకా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ నాకు సపోర్టింగ్ గా ఉంటుంది. అలాగే వీడియో చూసి మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇంకా మా అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మార్నింగ్ అనమాట ఈ వీడియో అనేది. చేపల కూర వండారు, మా కోసం ఖచ్చితంగా గారెలు వేస్తారు. ఊరు వస్తే కనుక ఖచ్చితంగా మాకు గారెలు ఉండాల్సిందే. గారెలు తిని చేపల కూరతో ఇంకా తినేసేసి బయలుదేరి
బయలుదేరిపోయాము. చేపల కూరతో ఎప్పుడన్నా మీరు గారెలు అసలు తిన్నారా? చికెన్తో బాగుండిద్దండి, చేపల కూరతో మేము ఎప్పుడు ట్రై చేయలేదంటారా? నేను ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే పుల్లపుల్లగా ఉంది, సెట్ అవ్వాల. చికెనే బాగుండిద్ది గారెల్లోకి. ఇంకా ఊరొస్తే గటపులు రొటీన్లు అన్నీ చేంజ్ అయిపోతాయి. మా తులసి మా అమ్మ అనమాట, ఒక సెంటిమెంట్ ఉంది. ఎప్పుడు వచ్చినా బొట్టు పెట్టకుండా మాత్రం పంపించదు మా అమ్మ. ఇంకా మేము అత్తయ్య వాళ్ళ ఇంటి కాడ నుంచి అయితే రిటర్న్ అయిపోయాము. ఇవైతే ఈరోజు ముచ్చట్లు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ ఉంటాను.